హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ ఒక 4 బ్లౌజులు కట్ చేస్తున్నానండి. ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేస్తాను ఏంటనేది చూడండి. దీంట్లో వచ్చేసి ఒకటి మాత్రమే లైనింగ్ అనమాట, మిగతావన్నీ కాటన్ పీస్లు. చూడండి, ఇక్కడ కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలండి. మనం 4 బ్లౌజెస్ వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్నీ సమానంగా వేసుకోవాలి. నెక్ కట్ చేస్తాం కదా, అటువైపున మనం సమానంగా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేసాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం అయితే ఒక లైన్ అయితే వేసేసుకోవాలండి. ఖచ్చితంగా కుట్ల కోసం అయితే చూసుకోవాలి. నేను కట్ చేస్తుంది వచ్చేసి కాటన్ బ్లౌజెస్ అనమాట. కాటన్ బ్లౌజెస్, ప్లెయిన్ బ్లౌజెస్. ఒక్కటి మాత్రం లైనింగ్ కూడా నేను వాచ్ చేయలేదు, ఎందుకంటే మెయిన్ క్లాత్ కూడా కాటన్కే లైనింగ్ వేయాలన్నమాట, వేరే శారీలో వచ్చిన కాటన్కి. చూడండి, సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని టైట్ కుట్ల వద్దకు ఒక మార్కు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఖర్చు చాలా ఎక్కువగా ఉంది ఈ బ్లౌజ్కి, అయినా నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేశాను. హైట్ వచ్చేసి ఎవరికైనా బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు అండి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున కూడా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి మనం. ఇలా ఇదొక షేప్ ఇచ్చినట్టు మనకి ఎంత క్లాత్ అవసరమో అంతవరకు మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో నెక్ ఎలా వేసుకోవాలి, చంకడౌన్ ఎలా వేసుకోవాలి, షోల్డర్ ఎంత వేసుకోవాలి అనేది మన బ్లౌజ్ కటింగ్లో తేడాలు మారుతుంటాయి అన్నమాట. సైజుని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను చెస్ట్ లూజ్ చూస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను ప్రతి బ్లౌజ్కి ఇలానే చూస్తాను. ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా బ్లౌజ్ నీట్గా ఉక్స్ సైడ్ పెట్టుకోండి, కాజా సైడ్ పెట్టుకుంటే ఎక్కువైపోతుంది. చూస్తున్నారు కదా, నాకు 9 ఇంచుల చెస్ట్ లూజ్ వచ్చింది. పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా. చూడండి, కింద వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 8.5 ఇంచులకి కొద్దిగా తక్కువగా ఉంది. అంటే మనకు 33 ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ ఉంది, 36 వచ్చేసి చెస్ట్ లూజ్ ఉందన్నమాట. ఇక్కడ చెస్ట్ దగ్గరికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ చెక్ చేసుకోవాలి మనము. నెక్కి వచ్చేసి నెక్ లూజ్ ఎంత పెట్టాలనేది మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఫస్ట్ అయితే కింద నెక్ బ్లౌజ్ ఉంటుంది కదా, నడుము దగ్గర బ్యాక్ పార్ట్కి ఇలా మర్చేసుకొని ఈ విధంగా పెట్టేసి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ మార్కింగ్ 1/2 ఇంచ్ పైకి పెట్టాను. కింద వచ్చేసి 3 ఇంచులకైతే మార్కింగ్ వేసానండి. కొంచెం నెక్ పైకి ఉంది కదా, కొంచెం డీపే కట్ చేయాలన్నమాట కింది వైపున. పైన వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను, కింద వచ్చేసి 3 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇస్తున్నాను. నెక్ అనేది చిన్నగా ఉందన్నమాట, అంటే పైకి ఉంది, వీపు భాగం ఎక్కువగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకు రౌండ్ కరెక్ట్గా తిరిగితేనే బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఒకటి హెచ్చు తగ్గులుగా ఉంది, ఒకటి కరెక్ట్గా ఉందన్నమాట బ్లౌజ్కి. ఒకటి హెమ్మింగ్ ఊడిపోయి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా కరెక్ట్గా ఉన్న వైపు పెట్టేసుకొని ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ వేసేసాను. షోల్డర్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి చూడండి, మనము ఇది 36 ఉంది కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి దగ్గర 6 ఇంచెస్ అయితే పడుతుంది. నేను 6 ఇంచెస్ మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ తిప్పేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా నీట్గా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ అండి. ఇంకా మనం ఆమ్ రౌండ్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ కుట్టు వరకు, అంటే అక్కడ సూది దారంతో పెట్టారు చూడండి, అక్కడ వరకు మనకు వచ్చేసి 8 ఇంచులు ఉందన్నమాట. నాకు కొద్దిగా ఒక 2 గీతల తగ్గింది. ఇంకొంచెం కిందికి దింపేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని ఈ విధంగా వచ్చేసిందండి నాకు కరెక్ట్గా. ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవడం. 8 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉందన్నమాట, 8 ఇంచులు కూడా లేదు ఆమ్ రౌండ్. ఇంకా నాకు వచ్చేసింది. నేను మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, ఒకేసారి 4 బ్లౌజెస్ ఉన్నాయి కదా, చూడండి కరెక్ట్గా వేసుకోవాలన్నమాట, ఒకదానిపైన ఒకటి నెక్కుల వైపున కరెక్ట్గా వేసేసుకోవాలి. ఏమాత్రం హెచ్చు తగ్గులు చేసినా 5 బ్లౌజెస్ పాడైపోతాయి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. 4 వేసానండి, 4కే చూసారు కదా ఎంత ఏమంటారు, గట్టిగా వస్తుందన్నమాట, ఫ్రీగా రావట్లేదు కట్ చేయడానికి, కస్తిగా వస్తుందన్నమాట, అలా ఉంది. కాబట్టి 4కి ఎక్కువగా వేయకండి. ఒకరొకరు 10 బ్లౌజులు వేసి కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి 10 వేసి కట్ చేస్తుంటారు. మీకు అనుభవం లేనిది మాత్రం అస్సలు వేయకండి. 3 లేదా 4 బ్లౌజెస్ చాలు, అంతకు ఎక్కువగా వేసి అయితే కట్ చేయకండి, బ్లౌజులు పాడైపోతాయి. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ సైడ్ కుట్ల వైపున
ఒక హాఫ్ ఇంచ్ అలా క్రాస్ స్టార్టింగ్లో సన్నగా తీసుకొని ఎండింగ్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా క్రాస్గా కటింగ్ అయితే చేసేస్తాను. చూడండి, ఇది ఎందుకు చేస్తాను, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే బెనిఫిట్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేస్తూ చూపిస్తాను. మీకు కట్ చేయకముందు వేసి తర్వాత విప్పి కట్ చేసి వేసి కూడా మీకు చూపిస్తాను దానికి తేడా ఏంటని. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలండి. హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్గా వేసి కట్ చేస్తే లావుగా అయిపోతుంది కదా, ఇన్ని హ్యాండ్స్ ఒకేసారి కట్ చేయలేము. అందుకని ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ తీసేసుకొని తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాము. మళ్ళీ 4 బ్లౌజెస్ని నీట్గా సెట్ చేసేసుకొని ఒక్కటి తీసుకోండి, ఏదైనా ఒక కలర్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్ కటింగ్గా నార్మల్ కటింగ్గా సైజ్కి ఉందని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగే ఉందండి. ఇంకా ఈ విధంగా క్రాస్గా అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, నాకు వచ్చేసి ఆమ్ రౌండ్ అనేది చంక భాగం అనేది ఓపెన్స్ ఉండే వైపు వెళ్తుందనమాట. నేను ఏ బ్లౌజ్కైనా ఇలానే వేస్తాను. మంచి ఫుల్ క్రాస్తో బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నెక్ వైపున నేను స్కేల్ పెట్టాను చూడండి, ఇక్కడ పై వరకు మనకు క్లాత్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. అదొక్కటి చూసుకోండి. నా క్లాత్ అనేది పై వరకు సరిపోతుంది, ఎందుకంటే బ్యాక్ నెక్ అంతా ఫ్రంట్ నెక్ ఉండదు కదా, అందుకని. ఇప్పుడు ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా మొత్తం చుట్టూరా ఒక మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసేయాలి. హామ్ రౌండ్ దగ్గర వచ్చి చూడండి, ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతు మిడిల్లో, ఇప్పుడు నేను వేసాను కదా అలా హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ ఖచ్చితంగా బ్లౌజ్లోంచి తీసుకోవాల్సినవి అనమాట. చూడండి, ఇక్కడ ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని పైనుంచి మెయిన్ డాట్ వరకు ఇలా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడికి వస్తుంది ఏంటి అని చూసేసుకొని వచ్చిన దానికి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ కలిపేసుకొని పెట్టుకోవాలి. నేనైతే నాకు 11.5 వచ్చింది, నేను 12.5 పెట్టాను. పైన కింద ఖర్చుకు వెళ్తుంది కదా, అదే విధంగా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసాను. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని నెక్ చెక్ చేసుకోవాలన్నమాట. కాజా వైపున కాదు, ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఆ వైపున నెక్ అనేది మనం చెక్ చేసుకోవాలి. కాజా వైపున చెక్ చేసుకుంటే నెక్ అనేది పెద్దగా వస్తుంది, అందుకని ఉక్స్ వైపునే చెక్ చేసుకోవాలి. చూడండి, ఉక్స్ పట్టి ఇలా నీట్గా పెట్టేసుకొని ఎక్కడికి ఉందో అక్కడికి చెక్ చేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, నాకు వచ్చేసి దగ్గర 7 ఇంచెస్ ఉందన్నమాట. పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేశాను. ఒక్కసారి మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని డౌట్ ఉంటుంది. ఇలా ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్ చూసి చెక్ చేసుకుంటే నాకు కొంచెం కిందికి వచ్చింది, ఇంకొంచెం పైకి పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకుంటానండి. నాకు 4 ఇంచెస్ ఉంది, నేను ఇక్కడ 5 ఇంచెస్ వరకు పెట్టేసుకొని షేప్ ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా సైడ్ వైపున నాకు కొంచెం కిందకి కావాలన్నమాట, అందుకని మార్కింగ్ వేసేసాను నేను అక్కడ. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్కి డాట్స్ అనేది నేను కట్ చేయకముందు చెప్పేది మర్చిపోయాను అనమాట. అంటే నాకు అలవాటు, నేను ప్రతి దానికి మార్కింగ్ వేసేసుకొని కుట్టను అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వేసేస్తాను. డాట్స్ అలా ఎలాంటి మార్కింగ్ లేకుండా గుడ్డిగా ఎలా వేసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టు అనేది నేనైతే స్టిచ్చింగ్ చేస్తూ చూపించిన వీడియో అయితే ఒకటి ఉంది, కావాలంటే నిన్ననే పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను తర్వాత మీకు డాట్స్ ఎలా వేసుకోవాలనేది దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మొత్తం మనం మార్కింగ్ వేసినట్టుగా మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. ఎక్కువ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇలా మనం కట్ చేసే క్లాత్ పైన పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని బ్లౌజులు, ఒక 10 బ్లౌజెస్ ఒక కస్టమర్ ఇస్తే ఒక 5 ఒకసారి, ఒక 5 ఒకసారి ఒకేసారి కట్ చేయొచ్చండి. అంటే ఏంటంటే ఒకే మోడల్ పెట్టమన్నప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ 3 ఇంచెస్ నుంచి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచుల పొడవు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, 2.5 ఇంచులకు నేను స్టార్ట్ చేయలేదు, 3 ఇంచెస్కి స్టార్ట్ చేశాను. ఎందుకంటే 2.5 ఇంచులకు స్టార్ట్ చేస్తే షోల్డర్కి ఎదురుగా డాట్ అనేది రాదు ఈ సైజుకి, అందుకని. ఇప్పుడు వచ్చేసి మన క్రాస్ బెల్ట్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అనేది మీ 2 లేయర్గా తీసేస్తున్నాను అనమాట. 2 బ్లౌజులు మాత్రమే ఇక్కడ వేసుకొని కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా 4 ఫోల్డింగ్స్గా నీట్గా మర్చేసుకొని ఒక 2 బ్లౌజెస్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను, తర్వాత ఇంకా 2 కట్ చేస్తానమాట. ఇవి వచ్చేసి అన్నీ హెమ్మింగ్కేనండి.
ఇంకా ప్లెయిన్ బ్లౌజెస్ కదా, హెమ్మింగ్ పెట్టాలి ఖచ్చితంగా. ఈ స్కేల్ ఎంత ఉందో అంత మందం అయితే నేను హెమ్మింగ్కి డబల్ ఫోల్డింగ్కి క్లాత్ వదిలేసుకొని ఇప్పుడు వచ్చేసి సైజు బ్లౌజ్ ఎంత ఉందో హైట్ అయితే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని హైట్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్, టైట్ కుట్టు దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను హైట్ ఒకటి వేసేసుకొని ఈ విధంగా లైన్ అయితే పెట్టేశాను. స్ట్రైట్గా ఒక లైన్ పెట్టేశాను. మళ్ళీ ఒకసారి బ్లౌజ్ పెట్టి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చెక్ చేసుకొని టైట్ కుట్టు దగ్గరికి, చంక టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని పైన 1 ఇంచ్ వదిలేసుకొని ఈ మార్కింగ్ని అయితే కలిపేస్తున్నాను. చూడండి, చంక డౌన్ అనేది దగ్గర దగ్గర 3.5కు కొద్దిగా 3.5 ఇంచులు ఉంటుందన్నమాట. ఇంకా నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. నేను ఇలా పటాపటామని కట్ చేయగలను కాబట్టి కట్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక టక్స్ ఇచ్చేసుకొని ఈ హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. టైట్ కుట్లు కూడా ఒక టక్స్ ఇచ్చేసేయాలి. దీని లోపలే మనం లోతు తీస్తాం కాబట్టి ఇచ్చేసుకొని ఇప్పుడు 2 లేయర్స్గా విడదీసేసుకొని పైన 1 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా 30 ఇంచ్ లోతు అయితే తీయాలండి. అది కూడా ఎక్కడి వరకు మనం చంక టైట్ కుట్టు వేస్తాం కదా అక్కడి వరకే తీయాలి, అది మించి తీయకూడదు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాను. చూడండి, కర్వ్ కూడా తీసేసాను నేను. ఇక టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా మనం కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు వచ్చేసి సైజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకొని మనకి ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది సైడ్ వైపున ఒక వైపున అనేది చెక్ చేసుకొని పెట్టేసుకుంటే చూడండి, దగ్గర దగ్గర 2.5 ఇంచులు ఉంది సైడ్ వైపున, ఒక సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంది. దానికి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తానన్నమాట. చూడండి, ఇక్కడ నేను 2 లేయర్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచెస్, మిడిల్లో వచ్చేసి 3.5, చివరిని వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నాకు ఈ క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం ఈ విధంగా కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయి ఇంకొక లేయర్ వచ్చేసి మనకు క్లాత్ ఎక్కడ మిగిలిందో అక్కడ తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా 2 హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ దీనికైతే మెజర్మెంట్స్ ఏమీ తీసుకోలేదు, ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్స్ ఉన్నాయి కదా అవి పైన పెట్టేసుకొని కట్ చేశాను అనమాట. ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటే రోజుకి 10 బ్లౌజులైనా కట్ చేయొచ్చు. ఈజీగా కటింగ్ అనేది బోర్ రాకుండా కట్ చేయొచ్చండి. మనకు ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయనుకోండి స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. కటింగ్ చేయడమే లేట్ అండి, కటింగ్ అయిపోయిందా స్టిచ్చింగ్ అయిపోతూనే ఉంటుందన్నమాట. అందుకనే చెప్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇక్కడ నాకు. ఈ విధంగా ఇది కూడా చంక టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో 30 ఇంచ్ లోతు తీసేసి ఇప్పుడు టక్స్ పెట్టాం కదా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కటింగ్ అయితే అయిపోయిందనమాట. దీనికి అది విడదీసి పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అనుకునే వాళ్ళకి ఇదైతే మంచి మెథడ్ అండి. మీరు చూడండి, ఇంకా కావలిస్తే ఎక్కువ బ్లౌజులు ఒకటే మోడల్లో వచ్చినప్పుడు ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వేసుకుంటూ. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.